గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఏంటంటే మనకి అందరికీ తెలిసిందే ఈ వడలు, మినప వడలు. సో ఎలా చేసుకోవాలి అంటే చాలామందికి ఇది కొంచెము డిఫికల్ట్ టాస్క్ లాగానే ఉంటుంది. ఏంటంటే క్రిస్పీగా రాదు, గట్టిగా వచ్చేస్తుంది, సరిగ్గా కాలదు. సో ఇలాగ రకరకాలుగా కంప్లైంట్స్ చెప్తుంటారు అనమాట. సో చేసేటోళ్ళు చాలా బాగా ఈజీగా చేసుకుంటారు. ఇంకా ఏంటంటే కొంచెం బిగినర్స్, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, చిన్న వయసు ఉన్న వాళ్ళు, ఇలాగ వాళ్ళకి కొంచెం తెలియదు కదా ఎలా చేసుకోవాలని. సో మీ అందరు కూడా నేను చెప్తాను, చాలా ఈజీ. చిన్న చిన్న చిట్కలు మనం ఫాలో చేసి చేసుకుంటే సో ఏంటంటే మనము ముందుగానే ఒక 5-6 hours ముందు మనము పప్పు అనేది నానబెట్టుకోవాలి, మినపప్పు. సో అది ఏంటంటే మనకి మంచిగా అంటే నానాలి, అది మంచి నానితేనే మనకి పిండి అనేది మంచిగా వస్తుంది. సో టైం లేదు, ఇంకా ఒక 2-3 hours మనకి పప్పు అనేది అంటే మనకి వడలన్నీ చేసుకోవాలి, ఎవరైనా ఇంటికి వస్తున్నారు అట్లా అనుకుంటే కూడా మనం ఏం చేయాలంటే దీనికి ఒక సింపుల్ చిట్కా ఏంటంటే కొద్దిగా మనకి గోరువెచ్చని నీళ్ళు ఉంటుంది, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు మనము వేడి చేసుకున్న తర్వాత ఆ మినప పప్పు అనేది దాంట్లోకి వాటర్లోకి వేసేసుకొని నానబెట్టేసుకుంటే కూడా తొందరగా నానుతుంది. ప్లస్ ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది, రేపటికి టిఫిన్స్కి చేసుకోవచ్చు అని అంటే నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. లేకుంటే ఆఫ్టర్నూన్ పూట, పొద్దున పూట మనకి ఈవినింగ్ కావాలి, టైం లేదంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కూడా మనము మినప పప్పులు అనేది నానబెట్టేసుకొని తర్వాత మంచిగా అది మనకు తెలిసిపోతుంది కదా ఎలాగ. సో నానబెట్టుకున్న పిండి మనకి ఎదిగేది అంటే పైన కొంచెం పొంగిలా కనిపిస్తుంది కదా, సో అప్పుడు మనము రుబ్బుకోవచ్చు అనమాట. సో మంచిగా వాటర్ కొద్దిగా వేస్తూ మంచిగా దాన్ని తిప్పుతూ అంటే ఆపుతూ మిక్సీని మంచిగా మనము ఆ బ్యాటర్ అనేది ఇలాగ మంచిగా మనకి చేతికి అంటకూడదు అనమాట. సో ఈ వడలు అనేది మంచిగా మనకి ఇట్లా చేతికి అరచేతికి వాటర్ మనకి ముందు ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని పిండి అనే చేతిలో తీసుకొని మనకి ఈ మినప వడలు షేప్లో ఇలాగ మంచిగా ఇచ్చేసి షేప్ మనం సేమ్ రెగ్యులర్ షేప్ ఉంటుంది కాబట్టి ఇలాగ వేసుకొని దాని తర్వాత మంచిగా మనము ఇలాగ ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా మంచిగా ముందే వేడి చేసుకొని బాగా కొంచెము నూనె వేడి అయిపోయిన తర్వాత వేయాలి. లేకుంటే ఏమవుతుందంటే కిందంతా అతుకుపోతుంది, మళ్ళీ వడలు అనేది మంచిగా రావు. సో ఏంటంటే మెయిన్ మనకి కడాయి కూడా మంచిగా ఉండాలి, ప్యాన్ అనేది. లేకుంటే ప్యాన్ కూడా మంచిగా లేదు, ఒక్కొక్కసారి మనం వేరే డిషెస్ ఏదైనా చేసి దాంట్లో మళ్ళీ ఆయిల్ సరిగ్గా వేడి కాకుండా మళ్ళీ మనము వడలు అనేది వేస్తే అంత కూడా అతుక్కపోతుంది, ఇరిగిపోతుంది. సో మంచిగా ఆయిల్ కూడా మంచిగా వేడిగా ఉండాలి. ఇంకా మన దగ్గర స్టీల్ కాకుంటే ఇనుపది ఉంటుంది కదా, ఐరన్ ప్యాన్స్, అలాంటిలో కూడా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సో ఇది నేను రెగ్యులర్గా వీటికే వాడతాను కాబట్టి సో ఏం ప్రాబ్లం లేదు, మనం మంచిగా అంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా విడివిడిగా మంచిగా క్రిస్పీగా వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తుంది, ఏది కూడా వేయకుండా జస్ట్ పిండియే. దీంట్లో నేను ఏది కూడా వేయలేదు, ఈవెన్ నేను సోడా కూడా దీంట్లో వేయలేదన్నమాట. సోడా వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది, సో ఎక్కువ వడలు తాగేస్తుంది. మనకి తినేటప్పుడు కూడా ఇంకా కొంచెము ఒక 1/2 hour ఆగి తినాలనుకున్నా మిగిలిపోయింది కూడా ఏదన్నా ఉన్నా కూడా ఆయిల్ అనేది వడల్లో ఉండవు అనమాట. సో మనకి ఏది కూడా జస్ట్ సాల్ట్, ఇంకా మనకి కావాల్సిన మసాలాలు అంటే మనకి జీలకర్ర కానీ పచ్చిమిర్చిలు కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. వితౌట్ సోడాతో నేను మీకు చేసి చూపించాను అనమాట. సో సోడా కూడా లేదు, జస్ట్ సాల్ట్ అంతే. ఇంకా ఏంటంటే మెయిన్ మనకి మిక్సింగ్ ఎలాగా మనము రుబ్బుకుంటామో కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా పేస్ట్ చేసుకుంటే మంచిగా వడలు అనేది మనకి క్రిస్పీగా హోటల్ స్టైల్లో వస్తుంది. హోటల్ స్టైల్ అంటే వాళ్ళు దాంట్లో సోడా వేస్తారు, మనం ఇది సోడా వేయకుండానే చేశాను. మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ కాదు. ఇంకా ఏంటంటే మనకి పొద్దున్నే ఆయిల్ ఫుడ్, ఇంకా ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ పండుగలప్పుడు మనము చేసుకున్నా కూడా తిన్నా కూడా మనకి ఎలాంటి నీరసము, బద్ధకము అలాంటి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఉండదు. సో లైట్గానే ఉంటుంది. సో నేను మీకు ఇది తీసి చూపించాను చూడండి, ఎంత మంచిగా అసలు చూడండి, అసలు ఆయిల్ అనేది మనకి ఎక్కడ కూడా లేదు, ఇట్లా పడతలేదు. ఇంకా దాంట్లో ఏంటంటే వడలకి అంటది అనమాట ఎక్కువ, ఇట్లా పట్టుకొని ఇట్లా కారేటట్టు అట్లా ఏంటి ఏమి ఉండదు.
సో మెయిన్ ఏంటంటే మనకి సోడా అనేది లేదు. సోడా వేయడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ టిఫిన్స్ దీంట్లో సోడా వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది అనమాట. సో ఇలాగ క్రిస్పీగా అలా బ్రేక్ చేస్తే ఆ క్రంచీలో ఆ సౌండ్ వస్తుంది. సో ఇది నేను దీనికి పచ్చడి ఏంటంటే ఇది పల్లి పచ్చడి అనమాట. చాలా బాగుంది, పుల్లగా కారంగా. సో ఇంకో వీడియోలో మీకు నేను పచ్చళ్ళు ఆ టిఫిన్స్కి కొన్ని వెరైటీస్ పచ్చళ్ళు చూపిస్తాను, ఇన్స్టెంట్ పచ్చళ్ళు. సో అదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.